మంది దశంభాగాలు తీరు, మాకు అప్పులు ఉన్నాయి, మాకు బాధలు ఉన్నాయి, లేదా గుడ్డు ఉంది అని చెబుతా ఉంటారు. నేను నోరు మూసుకుని దశంభాగాలు తీస్తామండి. అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ మనకు వచ్చే జీతంలో నమ్మకంగా దశమ భాగాన్ని ఇచ్చాడే. మనం అప్పులు చేసేవాళ్ళ, దొంగిలించి తేవాలా? మనకిచ్చిన దాంట్లో 90 తిని 10 ఇవ్వాలి. 5-10కి దేవుడు ఆశీర్వాదాలు ఉండబట్టి నీకేమొస్తారో దాంట్లో రెడీ ధాన్యంలో కూడా దశంభాగం ఇవ్వాలి. మీరు దీవించబడాలంటే దశంభాగాలు ఇవ్వాలి. శాలరీ పడిన రోజున చేస్తారు. అంటే శాలరీ పడిన రోజున ఒక ఉదాహరణకి నాకు 1000 రూపాయలు వచ్చింది, దిస్ ఇస్ మై శాలరీ. ఈరోజు చాలా మంది చేసే తప్ప ఏంటంటే శాలరీ వచ్చిన వెంటనే ఈఎంఐ కడతారు, కరెంట్ బిల్ కడతారు, ఇంటర్నెట్ కడతారు, పాల్ బిల్ కడతారు, అక్కడ కడతారు, ఇక్కడ కడతారు, అన్ని కడతారు. అన్ని అయిపోతారు. చివరిగా అంత దేవా ఇవ్వాలా? ఒక మాట అండి, మీరు ఇస్తారా ఇవ్వరా? ఏంటండి ఇది? మనం ఎప్పుడైతే దశం భాగాలు ఇవ్వమో మనం శాపగ్రస్తులమే. ఇంపాసిబుల్. ఆశీర్వదింపు. కుటుంబం అంతా కవర్ కాదు, ఒక్కొక్కరు కవర్ చేయాలి. సో నేను చెప్తాను, మీ ఇంట్లో ప్రతి ఒక్కరికి కవర్ కావాలి. ఒకవేళ మీ ఇంట్లో పిల్లు ఉన్న పిల్లి కవర్ కావాలా, కుక్క కూడా కవర్ కావాలి. ఒక ఆయన తన కుక్క 5,000 వేసాడు. ఎంత బాగుందండి, మాకు ఎంత బాగుంటుందండి అలాగా. దశంభాగం నేడు సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోల్ అవుతున్న ఒక అంశం. మన క్రిస్టియన్స్ని చాలామంది ఈ విషయంలో సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోల్ చేస్తున్న అంశం ఈ దశంభాగం. అసలు దశంభాగం అంటే ఏంటి? ఈ దశంభాగం అన్నది అసలు బైబిల్లో ఎక్కడ స్టార్ట్ అయింది? మనం దశంభాగం ఇవ్వాలా వద్దా? ఈ విషయాలన్నీ కూడా బైబిల్లోంచే వాక్యాధారంగా బైబిల్ ఏం చెప్తుందో ఈరోజు మనం చూద్దాం. దశంభాగం అనేది బైబిల్లో మొదటగా మనకి ఆదికాండము 14వ అధ్యాయం 20వ వచనంలో అబ్రహాము యుద్ధం చేసి తిరిగి వచ్చి యాజకుడిగా ఉన్న షాలేము రాజైన మెల్కీసెదెకు తన కొల్లగొన్న వాటన్నిటిలో కూడా 10వ వంతు ఇవ్వటం అన్నది మనం చూస్తాం. బైబిల్లో మొట్టమొదటిసారిగా దశంభాగము అనే కాన్సెప్ట్ అన్నది మనకి ఇక్కడ కనబడుతుంది. ఆ తర్వాత బైబిల్లో మనకి ఇజ్రాయేల్ యొక్క 12 గోత్రాల్లో ఒక గోత్రమైన లేవి గోత్రాన్ని దేవుడు ఏర్పరచుకొని తనకి యాజకులుగా చేసుకుని మిగిలిన గోత్రాలన్నీ కూడా దేవుడికి ఇవ్వాల్సిన ఆ దశంభాగాలను లేవీలకి ఇవ్వటం జరుగుతుంది. ఎందుకంటే మిగిలిన వారందరి తరపున ఈ లేవీలే యాజకులుగా ఉండి దేవునికి సేవ చేస్తున్నారు కాబట్టి ఆ సేవ నిమిత్తము దేవుడికి అర్పించాల్సిన అర్పణ నిమిత్తము కూడా ఆనాడు లేవీలు మిగిలిన గోత్రాల అందరి దగ్గర కూడా దశంభాగాన్ని తీసుకునేవారు. ఎందుకంటే అది దేవుడు పెట్టిన ఆజ్ఞ, దేవుడు పెట్టిన ఒక కట్టడ. అలాగే ఈ దశంభాగం అనేది 3 రకాలుగా మనకి బైబిల్లో కనబడుతుంది పాత నిబంధనలో. మొదటిది లేవీలకు ఇచ్చే దశంభాగం, రెండవది పండగలు వచ్చినప్పుడు పండగలకు అర్పించే దశంభాగం, మూడవది ఆనాడు ఇజ్రాయెల్ దేశంలో ఉన్న పరదేశులకు కానీ పేదవారికి కానీ ఇచ్చే దశంభాగం. 3 రకాల దశంభాగంగా మనం చూస్తాం. ఇప్పుడు సెకండ్ పాయింట్, కొత్త నిబంధన క్రైస్తవులుగా ఉన్న మనకి ఈ దశంభాగం అనేది వర్తిస్తుందా? మనం దశంభాగం చెల్లించాలా లేదా అనేది ఇప్పుడు మనం చూద్దాం. దశంభాగం గురించి కొత్త నిబంధన క్రైస్తవులుగా ప్రధానంగా 2 వాదనలు ఉన్నాయి. అందులో మొదటి వాదన ఏంటంటే దశంభాగం ఇవ్వాలి. దేని గురించి ఇవ్వాలి అనేది ఈ వాదన అంటే అసలు దశంభాగం అనేది మనకి లేవీల దగ్గర నుంచి వచ్చింది కాదు. మొదటగా మనం చెప్పుకున్నట్లుగా అబ్రహాము మెల్కీసెదెకుకి తన దగ్గర ఉన్న వస్తువులన్నింటిలో కొల్లగొన్న వాటన్నిటిలో కూడా దశమాంశములు అనగా దశంభాగం మెల్కీసెదెకుకి ఇచ్చినట్లుగా చూస్తాం. అదే హెబ్రీలకు రాసిన పత్రికలో కూడా మనం చూస్తాం. మన యాజక క్రమం అనేది లేవీల యొక్క యాజక క్రమం కాదు. మన యాజక క్రమం అనేది మెల్కీసెదెకు యొక్క యాజక క్రమం. ఆ మెల్కీసెదెకు యొక్క యాజక క్రమంలో ఉన్న యేసుక్రీస్తు ప్రభు ద్వారా కూడా మన అందరము కూడా దేవునికి యాజకులుగా ఉన్నాము. అదే మాట మనకి పేతురు రాసిన పత్రికలో కూడా కనబడుతుంది, రాజులైన యాజక సమూహం అని. అంటే మన అందరముగా యాజకులుగా ఉన్నామని చెప్పి వాక్యం చెప్తుంది. కాబట్టి దశంభాగం ఎందుకు చెల్లించాలి అంటే కనుక నూతన నిబంధన ప్రకారము లేవి క్రమాన్ని బట్టి కాదు, కేవలము మెల్కీసెదెకు యొక్క క్రమాన్ని బట్టి చెల్లించాలనే ఒక వాదన ఉన్నది. అలాగే రెండో వాదన ఏంటంటే పాత నిబంధన కంటే క్రొత్త నిబంధన స్థాయి అనేది ఎంతో బ్రాడ్గా చాలా గొప్పగా ఉంటుంది. ఎందుకంటే పాత నిబంధనలో ఆజ్ఞల్ని చూసినప్పుడు కొత్త నిబంధనలోకి ఆ ఆజ్ఞలు వచ్చినప్పుడు ఆ ఆజ్ఞల స్థాయి అనేది వాటి యొక్క స్పాన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకి యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్న ఒక మాట ఏంటంటే, మీరు పాత నిబంధనలో నరహత్య చేయకూడదని విన్నారు కదా, క్రొత్త నిబంధనలో నీ సహోదరుని మీద నువ్వు కోప్పడకూడదు, ద్రోహి అని పిలవకూడదు అని యేసుప్రభు ఆ ఆజ్ఞ యొక్క స్థాయిని ఎంతగానో పెంచాడు. అలాగే పాత నిబంధనలో వ్యభిచారం చేయకూడదనే ఆజ్ఞను క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు మోహపు చూపు కూడా చూడకూడదు అనే స్థాయిని పెంచాడు. కాబట్టి క్రొత్త నిబంధనలో ఉన్న మనకి మన యొక్క నీతి అనేది, మన యొక్క విశ్వాసం అనేది, మనం పాటించాల్సిన ఆజ్ఞల యొక్క స్థాయి అనేది పాత నిబంధన కంటే చాలా ఎక్కువగా ఉంది. ఇంకా చెప్పాలంటే దేవుడికి మనం ఇవ్వాల్సింది 10% కాదు, దశంభాగం కాదు, ఇంకా ఎక్కువ. ఎందుకంటే మనం మన దేవుణ్ణి పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ,
పూర్ణ బలముతోనూ ప్రేమిస్తున్నాం కాబట్టి మనం ప్రేమించే దేవుడికి ఎంత ఇవ్వాలి అంత ఇవ్వాలి, అంత పర్సంటేజ్ ఇంత పర్సంటేజ్ అని పర్సంటేజ్లు లేవు. ఎందుకంటే దేవుడి దగ్గర నుంచి మనం ఏదైనా కోరుకున్నప్పుడు ఆయన దగ్గర నుంచి మనం 100% కోరుకుంటాం. దేవుడు మనకి 10% ఇవ్వాలని అనుకోం. దేవుడి దగ్గర నుంచి మనం 100% కోరుకుంటాం. అలాగే దేవుడికి మనం ఇచ్చేది కూడా ఎంతో విలువైనదిగా, ఆయన మెచ్చేదిగా, హృదయానుసారంగా ఉండాలి. అది 10%, 20%, 30% అనేది కాదు. కొంతమంది దశమ భాగం అంటే 10% అంటారు, లేదు 23.3% అని. ఏ లెక్కలున్నా కానీ నువ్వు ఇచ్చేది దేవునికి అనే విషయం మనం మర్చిపోకూడదు. అదేవిధంగా దేవుడు కూడా మన దగ్గర నుంచి కోరుకునేది డబ్బు కాదు, ధనము కాదు, దశంభాగం కాదు, ఈ 10%, 15% ఇవి కాదు. దేవుడు కోరుకునేది నిన్ను నన్ను, ఆయన మనల్ని కోరుకుంటున్నాడు. మనల్ని మనం ఆయనకి ఇచ్చుకోకుండా మనం ఎంత 10% ఇచ్చినా ఏది ఇచ్చినా కానీ దేవుడు దాన్ని కన్సిడర్ చేయడు, దాన్ని లెక్కలోనికి తీసుకోడు. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చెప్తుంది, సజీవ యాగంగా పరిశుద్ధంగా దేవునికి అనుకూలంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి అని. మనం దేవుడికి ఇవ్వాల్సింది మన జీవితాన్ని, మన లైఫ్ని. ఎందుకంటే మన కొరకు సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసయ్య కొరకే మనం జీవించే జీవితం అంతా కూడా ఆయనది. కాబట్టి మనం ఆయనకి ఇవ్వాల్సింది ఏదో మనం సంపాదించిన డబ్బులో 10% కాదు, మన లైఫ్నే ఆయనకి ఇవ్వాలి. కాబట్టి దేవుడికి ఇచ్చే దాంట్లో పర్సంటేజ్ లెక్కలో మనకు వద్దు. అలాగే మరి నూతన నిబంధన దేవుడికి ఎలా ఇవ్వాలని చెప్తుంది, ఎంత ఇవ్వాలని చెప్తుంది, ఏది ఇవ్వాలని చెప్తుంది అంటే కనుక ఒకసారి మనం ఆలోచిద్దాం. వాక్య ప్రకారం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 7వ వచనంలో ఇలా ఉంది, సణుగు కొనకయు బలవంతముగా కాక ఉత్సాహముగా ఇచ్చువాన్ని దేవుడు దీవించుననుంది. కాబట్టి దేవుడికి మనం 10% ఇచ్చామా, 15% ఇచ్చామా, 20% ఇచ్చామా, ఎంత పర్సెంట్ ఇచ్చామన్నది కాదు, మనం ఎలా ఇచ్చామో, మనం హృదయపూర్వకంగా ఇచ్చామా, ఉత్సాహంగా ఇచ్చామా, సంతోషంగా ఇచ్చామా, నా దేవుడు కాబట్టి అని ప్రేమతో మనం ఇచ్చామా అన్నదే దేవుడు చూస్తున్నాడు మన హృదయాన్ని. అలాగే మరొక విషయం, మనం ఇచ్చేది దేవునికి ఇస్తున్నాం అనే భావన మనలో ఉండాలి, కానీ మనిషికి ఇస్తున్నాం అనే భావన మనలో ఎప్పుడూ ఉండకూడదు. అలాగే ఇప్పుడు మరొక అంశం ఏంటంటే, సోషల్ మీడియాలో చాలా చోట్ల చూస్తుంటే అనేక మంది పాస్టర్స్లో చెప్పేది ఏంటంటే, మీరు దేవుడికి ఇస్తేనే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడికి మీరు ఇవ్వకపోతే ఆయన శపిస్తాడు అని చెప్తున్నారు. ఇక్కడ బైబిల్లో ఎక్కడ కూడా అటువంటి మాటలు మనకు లేవు. నీ వ్యక్తిగత జీవితం అనేది బాగోకుండా దేవుడికి నువ్వు 50% ఇచ్చినా, 100% ఇచ్చినా, ఎంత పర్సెంట్ ఇచ్చినా దేవుడు దాన్ని లెక్కలోనికి తీసుకోడు. మనకి బైబిల్లో అననీయ, సప్పీరా ఉంటారు. వాళ్ళు తమ పొలం అమ్మి కొంత దాచుకొని కొంత తీసుకుని దేవునికి ఇచ్చారు. అయినా కానీ వారు ఆ దేవుని సన్నిధిలోని ఆ పేతురు దగ్గరే వాళ్ళు చచ్చిపోయారు. మరొక విషయం ఆలోచించాలి, వాళ్ళు దేవునికి ఇచ్చి చచ్చిపోయారు, దేవునికి ఇచ్చారు కాబట్టి చచ్చిపోయారు. ఆశీర్వాదం, శాపం అనేది నీ పరిశుద్ధమైన జీవితం ఆధారపడి ఉంటుంది, కానీ నువ్వు దేవునికి డబ్బులు ఎంత ఇచ్చావు అనే దాని మీద ఆధారపడి ఉండదు. అలాగే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం ఇలా చెప్తుంది, సిద్ధ మనసు కలిగి ఉంటే శక్తికి మించి కాదు కానీ కలిమి కొలదియే ఇచ్చినది ప్రీతికరమవును. మనకి ఇవ్వాల్సినప్పుడు ఉండాల్సింది ఏంటంటే సిద్ధ మనసు ఉండాలి. ఇప్పుడు మనం బేద విధవరాలను చూసినప్పుడు ఆమె 2 కాసులే ఇచ్చింది, కానీ తన జీవనం అంతయు ఇచ్చింది. అక్కడ దేవుడు చూసింది 2 కాసులు ఇచ్చిందా, ఎక్కువ ఇచ్చిందా అన్నది కాదు, దేవుడు చూసింది ఆమె హృదయాన్ని. ఈరోజు కూడా దేవుడు చూసేది మన హృదయాన్ని. అన్నయ్య సప్పేరా ఇచ్చారు, చనిపోయారు, కానీ బేద విధవరాలు 2 కాసులే ఇచ్చింది, అయినప్పటికీ కూడా దేవుని మెప్పు పొందింది. ఈరోజు కొంతమంది తక్కువిస్తే నువ్వు ఆశీర్వదించబడవు, తక్కువిస్తే నువ్వు శపింపబడతావు అని చెప్తున్నారు. అది ఎంత మాత్రం అందులో వాస్తవం లేదు. దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నాడు. మరొక విషయం, ఈ ప్రాబ్లం ఏంటంటే, అసలు ఈ దశంభాగం గురించి ఇంత ప్రాబ్లం ఎందుకు క్రియేట్ అయింది, సోషల్ మీడియాలో ఎందుకు ఇంత రచ్చ జరుగుతుంది అంటే కొంతమంది పాస్టర్స్ వల్లే. అవును, కొంతమంది పాస్టర్స్ వల్లే నేడు దశంభాగం అనేది ఇంత చీప్గా, లేకపోతే దేవునికి ఇవ్వాల్సిన కానుక విషయమే కూడా ఇంత చీప్గా, ఇంత ట్రోల్ చేయడానికి కారణం ఎవరంటే కొంతమంది సోకాల్డ్ బెగ్గర్స్ పాస్టర్స్ వల్లే. వీళ్ళకి కనీసం ఎక్కడ ఏం మాట్లాడాలో కూడా కనీస అవగాహన ఉండదు. పబ్లిక్ మీటింగ్స్ అని ఉండదు, ఏ మీటింగ్స్ అని ఉండదు. ఎప్పుడు ప్రజల దగ్గర నుంచి దేవుడు ఇస్తే ఆశీర్వదిస్తాడు, దేవుడికి మీరు ఇస్తేనే ఆశీర్వదిస్తాడని చెప్పి లేనిపోని ఒక ప్రాస్పెరిటీ గాస్పుల్ ప్రీచ్ చేస్తూ అనేక మందిని మభ్యపెడుతూ అనేక మందిని మోసం చేస్తున్న దొంగ బోధకులు ఉన్నారు. నేను అందరినీ అంటలేదు, కేవలం దొంగ బోధకుల గురించి, దొంగ పాస్టర్స్ గురించే నేను చెప్తున్నాను. కాబట్టి వినేవాళ్ళు, చూసేవాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా వివేచన కలిగి ఉండండి. ఎవరు నిజమైన బోధకులు, ఎవరు దొంగ బోధకులు, మనం ఎవరికి ఇవ్వాలి అన్న అంశం కూడా మన దృష్టిలో ఉండాలి. అలాగే మరొక విషయం, మనం ఎవరికి ఇవ్వాలి అంటే వాక్యం సెలవిస్తుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం ఇలా ఉంది, మందను కాచి పాలు త్రాగని వాడెవడు. ఇక్కడ ఈ మాటలు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎవరైతే మందను కాస్తున్నారో, ఎవరైతే ఆ సంఘాన్ని, అక్కడున్న ఆ విశ్వాసుల్ని, వచ్చే ప్రజలను ఎవరైతే
వాక్యం ద్వారా పోషిస్తున్నారో, ఎవరైతే వారిని సక్రమంగా దేవుని రాజ్యం వైపుకు నడిపిస్తున్నారో, ఎవరైతే వారిని శిష్యులుగా తయారు చేస్తున్నారో, ఎవరైతే వారిని కాస్తున్నారో, దుర్బోధల నుంచి కాపాడుతున్నారో, ఎవరైతే ఒక కాపరిలాగుండి ఆ విశ్వాసుల్ని కనిపెట్టుకుంటున్నారో, ఎవరైతే దేవుని రాజ్యానికి సిద్ధపరుస్తున్నారో వారికే మన కానుకలు అనేది ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళే అర్హులు కాబట్టి. అలాగే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 13వ వచనం 14వ వచనంలో ఇలాగుంది, ఆలయ కృత్యములు జరిగించేవారు ఆలయం వలన జీవనము చేయుచున్నారు. అలాగే కింద వచనంలో సువార్త ప్రచురించేవారు సువార్త వలన జీవింపవలనని ప్రభువు నియమించున్నారు. కాబట్టి అదే వాక్యంలో ఉంది, కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కము వేయవద్దు. కాబట్టి దేవుడే ఈ నియమాన్ని పెట్టాడు. దేవుని సేవకు కానీ, దేవుని సేవకుడికి కానీ, మందిరానికి కానీ కానుక ఇవ్వాలన్నది. మరలా చెప్తున్నాను, దశంభాగమా నువ్వు 10% ఇస్తున్నావా, 15% ఇస్తున్నావా, 20% ఇస్తున్నావా, ఎంత పర్సెంట్ ఇస్తున్నావా అన్నది కాదు. దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నాడు, నీ జీవితాన్ని చూస్తున్నాడు. అవి లేకుండా నువ్వు ఎంత ఇచ్చినా వ్యర్థమే. అలాగే సోషల్ మీడియాలో ట్రోల్ చేసే వాళ్ళకి నేను చెప్తున్న విషయం ఇదే, దేవుడికి ఇవ్వడం అనేది మా దేవుడు మాకిచ్చిన భాగ్యం. అది దేవుడు మాకిచ్చిన ఒక ఆశీర్వాదం. దేవుడే కనుక మాకు ఇవ్వకపోతే తిరిగి దేవుడికి ఇచ్చే సామర్థ్యత మాకేమాత్రం లేదు. ఎందుకంటే మేము ఎందుకు ఇస్తున్నామంటే, మేము చర్చికి వెళ్ళి వాక్యం నేర్చుకుంటున్నాం, చర్చికి వెళ్ళి సహవాసానికి వెళ్ళి మేము బలపడుతున్నాం, మా సేవకుని ద్వారా మేము నడిపించబడుతున్నాం, మా సేవకుని ద్వారా మేము అనేక విషయాలు నేర్చుకుంటున్నాం, సంఘంలో మేము ఎదుగుతున్నాం, సంఘంలో మేము ఫలిస్తున్నాం. కాబట్టి మా డబ్బును మా దేవుడి కోసం, దేవుడు మాకు ఇచ్చిన సంఘం కోసం, సేవకుని కోసం ఎంతైనా ఖర్చు పెట్టుకుంటాం, ఎంతైనా ఇచ్చుకుంటాం. ఇందులో మీ జోక్యం లేదు, మీకు సంబంధం లేదు. ఎందుకంటే ఇది మా డబ్బు. నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఎంత ఇవ్వాలనేది నీ ఇష్టం. కానీ నువ్వు పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ బలంతో నీ దేవుడిని ప్రేమించి ఉత్సాహంగా ఇచ్చేదాన్నే దేవుడు ఆశీర్వదిస్తాడు. చూసేవాళ్ళు కూడా గుర్తుపెట్టుకోండి, ఎవరికి పడితే వాళ్ళకి మీ డబ్బులు ఇవ్వకండి. ఈరోజు సోషల్ మీడియాలో చాలామంది డబ్బులు అడుక్కునే వాళ్ళు ఉన్నారు. QR కోడ్లు పెట్టుకుని, ఫోన్పేలు పెట్టుకుని, రకరకాలు పెట్టుకుని, వాళ్ళకి మీకు ఏ సంబంధం లేదు. వాళ్ళు ఎక్కడో ఉండి మిమ్మల్ని డబ్బులు అడుక్కుంటూ ఉంటారో. మీరు అలాగ మోసపోవద్దు. మీరు వెళ్ళే చర్చికి, మీరు వెళ్ళే కాపరి దగ్గరికి, మీరు ఏ సంఘం చేత అయితే పోషించబడుతున్నారో, ఏ సంఘంలో అయితే ఉన్నారో అక్కడే నాటబడి, వర్ధిల్లబడి ఆ సంఘానికి, ఆ సేవకుడికి జతపని వారిగా మీరు ఉండండి. అదే దేవుడికి మీకు ఇచ్చే గొప్ప దీవెన, గొప్ప ఆశీర్వాదం. మోసపోవద్దు. అనేక మంది మోసం చేసేవాళ్ళు ఉన్నారు. ఇటువంటి మోసగాళ్ళ చేతిలో బలైపోయి మీ డబ్బును వేస్ట్ చేసుకోవద్దు. దేవుడు దీవించాడని సన్నిధికి వచ్చి దొంగ సాక్ష్యాలు చెప్పేస్తావా? రంగులేమో పోయాయంట.